చిరంజీవి గారు మాజీ ఐఏఎస్ అధికారి కొన్ని కార్యక్రమాలు ఉండడం వల్ల వారు త్వరగా వెళ్తారు కాబట్టి వారు మాట్లాడతారు. వారి ఇచ్చే సందేశాన్ని చాలా నిశితంగా పరిశీలించాలి, అవసరమైతే రాసుకోవాలి. మొత్తం ఇప్పటిదాకా తెలంగాణలో జరిగిన అగ్రకుల ఆధిపత్యం కింద అణగారిన వర్గాలు ఏ విధంగా నలిగిపోయారు, నశించిపోయారు, లెక్కలతో సహా చెప్పబోతున్నాడు. రాసుకోండి అంత. కాబట్టి చాలా అవసరం. వారి మాటల్ని జాగ్రత్తగా విని, యాక్చువల్గా మనం దాదాపు ఒక సగం మీటింగ్ అయిపోయాక మధ్యలో మాట్లాడాల్సి ఉండే, కానీ వారి పని రీత్యా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వినమని కోరుతున్నాం. మరి మాజీ ఐఏఎస్ అధికారి, అనేక జిల్లాలకి కలెక్టర్గా చేసి, మరి ఈరోజు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అని తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాజిక భూ ప్రకంపనలు తీసుకొస్తున్నటువంటి ఐఏఎస్ అధికారి చిరంజీవి గారు మాట్లాడాలని కోరుతాం. థ్యాంక్ యూ సార్. నాకు కొన్ని ప్రైవేట్ పనుల వలన తొందరగా వెళ్లాల్సి వస్తుంది, నన్ను క్షమించాల్సిందిగా కోరుతున్నా. మరి ముఖ్యంగా మిత్రులు విశారదన్ గారు ఈరోజు రంగారెడ్డి జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు ఉందని చెప్పి పిలవడంతో నేను ఇక్కడ రావడం జరిగింది. వాస్తవానికి నాకు కూడా కొంత కాఫ్ ఉంది, దగ్గు ఉంది, అదేవిధంగా వైరల్ ఫీవర్ కూడా ఉంది. సో అయినప్పటికీ కూడా నాకు తెలిసిన కొన్ని విషయాలు మాట్లాడతాను. ముఖ్యంగా విశారదన్ గారు అంటే నాకు అత్యంత అభిమానం ఉంది, ప్రేమ ఉంది. వారి మీద ప్రేమతోటి నేను ఇంత కార్యక్రమానికి వచ్చాను. నిజానికి ఈరోజు బహుజనుల గురించి, బీసీ ఎస్సీ ఎస్టీల గురించి ఇంత గట్టిగా పోరాడుతున్నటువంటి యోధుడు ఎవరు లేరు. నిస్వార్థంగా 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర పెట్టుకుని మరి మా భూమి పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. సో అట్లాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం సంతోషం కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇకపోతే నేను ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి ముఖ్యంగా మేము చేస్తున్న పని ఏంటంటే డాటాను సేకరించి పబ్లిష్ చేస్తున్నాం. ఏం జరిగింది తెలంగాణలో గత 77 ఏళ్ళుగా, ఏం జరిగింది 78 సంవత్సరాలు, తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది, ఈ రెండు మేము సెపరేట్గా చేసి చెప్తున్నాం. నేనేం చెప్తున్నానంటే తెలంగాణ వచ్చిన తర్వాత మనంత సబ్బండ వర్గాలు వీరావేశంతో తెలంగాణలో పాల్గొని 1400 మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ ఎవరి చేతిలోకి పోయింది? కాకులను గుట్టి గద్దలో పెట్టిన. ఎవరు కాకు ఎవరు గద్దలో మీకు తెలిసి ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్ర పెత్తందారుల కాకులను గుట్టి తెలంగాణలో గద్దలకు పెట్టి. మీరు అనుకోవచ్చు, సరే సార్ ఇంత పెద్ద మాట అంటుంటే ఏంటి అని. అన్నది వాస్తవం. నేను చెప్తాను, మీరు వినండి. నాకు కూడా ఈ మాటలు అనాలని మనస్ఫూర్తిగా లేదు, కానీ ఈ లెక్కలన్నీ రాసి బుక్కులు అవే నా మనసులో ఉన్నటువంటి బాధను వ్యక్తపరచుకోవడం కొరకు ఈ పదాన్ని చెప్పడం జరిగింది. సో మీకు తెలంగాణ వచ్చిన తర్వాత బహుజనులకు లేదా బీసీలకు, ముఖ్యంగా బీసీలకు ఏమిచ్చింది తెలంగాణ అనే విషయం నేను మాట్లాడు. అందరం వీరావేశంలో మాట్లాడుతున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం అదే ఓకే. కానీ నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలకు బహుజనులకు ఏమన్నా లాభం జరిగిందా? ఆ విషయం మీకు నేను స్పష్టం చేస్తాను. ఒక 5-6 రంగాలు తీసుకొని నేను మీకు చెప్తాను. మొట్టమొదట రాజకీయ రంగం గురించి మాట్లాడదాం. తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ రంగంలో ఏం జరిగింది? తెలంగాణ రాకన్న మొదలు 2009 ఎన్నికలు జరిపితే బీసీలు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ ఎంతమంది ఉన్నారండి ఎమ్మెల్యేలు? 19 మంది ఎమ్మెల్యేలు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత బీసీల చేతికి ఏమైనా పదవులు వచ్చినాయా, పోయినాయా? 23 నుంచి 19కి వచ్చారు. వేల్మదొరలు తెలంగాణ రాకున్న మొదలు 2009లో 10 మంది ఉంటే ఇవాళ 13 మంది ఉన్నారు. ఖమ్మం లాంటి జిల్లా, ఆదిలాబాద్ లాంటి జిల్లాలలో గత ఎన్నికలలో ఒక్క బీసీ ఎమ్మెల్యే లేదు. ఏం మాట్లాడుతున్నామండి మనం తెలంగాణ గురించి? ఇది జరుగుతున్నటువంటి వాస్తవం. నీకు రాజాధికారంలో భాగస్వామ్యం లేకపోతే నీకు ఏ స్కీమ్ నీకు ఎట్లా అందుతుంది? ఎస్సీ ఎస్టీల కంటే అంబేద్కర్ గారి పుణ్యమా అని చెప్పేసి వాళ్ళకి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు 19 మంది ఎమ్మెల్యేలు ఎస్సీలు ఉన్నారు, 12 మంది ఎస్టీలు. కానీ బీసీలు ఎంతమంది ఉన్నారండి? 19 మంది. ఎంత జనాభా? మీరు ప్రభుత్వం చేసిన లెక్కల ప్రకారం 56% జనాభా. 56% జనాభాలో 19 మంది ఎమ్మెల్యేలు అంటే 15%. పక్కనున్న ఆంధ్రనే 195 అసెంబ్లీలలో 40 మంది ఉన్నారు. మనకంటే కొద్దిగా మెరుగున్నాయి. పక్కనున్న తమిళనాడు పోండి, 234లో 191 మంది బీసీలు. ఏమైందండి? మనకు పోరాటాలన్నీ మనై, త్యాగాలు మనై, భోగాలు వాళ్ళయా? మనకేమి
మెదడు పనిచేస్తలేదా? తర్వాత నేను చాలా విషయాలు చెప్తాను, ఇది ఒకటే కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు నీకు రాజకీయ ఎమ్మెల్యేల గురించి, ఎంపీలు ఎంతమంది ఉన్నాం? ఈ రోజు కూడా ఎంపీలు తీసుకుంటే 17 మంది ఎంపీలలో తెలంగాణ వచ్చినాక మనం ఇప్పుడు 4 ఉన్నాం. మంత్రులలో 3 ఉన్నాం. 56% జనాభా ఏ పర్సంటేజ్లో ఉన్నామండి? తర్వాత తెలంగాణ రాకన్న పూర్వము మనకు స్థానిక సంస్థల ఎన్నికలలో 34% రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 22% రిజర్వేషన్. అంటే మనం లాభపడ్డామా నష్టపోయినామా? నాకు చెప్పండి. మరి ఎందుకు అడుగుతలే మనం ప్రభుత్వాలను? ఎందుకు అడుగుతలే? మనకు అసలు అడిగే ఆలోచన వస్తలేదు. అది ఇంపార్టెంట్. 2, మూడవది నామినేటెడ్ పోస్టులను ఉంటాయి. ప్రభుత్వాలు పోస్టులు నామినేట్ చేసుకుంటారు, అన్నిటికీ ఎలక్షన్లు జరపలేరు కాబట్టి. 58 కార్పొరేషన్లు నింపితే 26 కార్పొరేషన్లు ఒక్క రెడ్డిలకు. అంటే ఇది రెడ్డి బంధు ప్రభుత్వమా? రేవంత్ రెడ్డి రెడ్డి బంధా? ఏమో బీసీలకు ఏమి ఇచ్చింది? 10. ఆ 10లో ఏమున్నాయి? ఒకటి గౌడ సంఘంది, ఒకటి వడ్డెర సంఘంది, రేపు ఇంకో సంఘం 10 కులాల సంఘాలకు ఇచ్చి నువ్వు మొత్తం అంత కేక్ అంతా నువ్వు తీసుకెళ్తావా? ఎందుకు మనం ప్రశ్నిస్తాం? ఇవాళ నేను ఈ బుక్లో ఆ మొత్తం డీటెయిల్స్ కూడా అన్ని రాసిన. ఇస్సా ఇజ్జత్ హుకుమత్ వారు మాట్లాడినప్పుడు ఇంతకుముందు వారు ఏం చెప్పారంటే నీళ్లు నిధులు నియామకాలని. నేనేం చెప్తున్నానంటే వాటా ఆత్మగౌరవం అధికారం. ఇస్సా ఇజ్జత్ హుకుమత్. ఈ వాటాలో ఏ రంగంలో ఎంత వాటా ఉంది? బీసీలు అయినా సరే, బహుజనులు అయినా సరే, బహుజనులది కూడా చెప్తా, ఎస్సీ ఎస్టీలది. మీకు విద్యా ఉద్యోగాలలో ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి కొంత మీ రిప్రజెంటేషన్ బాగుంది. కానీ ప్రైవేట్ రంగం వచ్చిన తర్వాత మీరు కూడా ఎట్లా నష్టపోయిందో నేను తెలియజేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తే తెలంగాణలో గత 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 1761 మంది అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఎన్నికలు జరిగింది. అంటే మొదటిసారి 102, 105, ఇప్పుడు 119 ఉన్నాయి. 16 సార్లు ఎన్నికలు జరిగితే ఈ 119 మంది కాన్స్టిట్యుయెన్సీలలో ఎవడెంత వచ్చిందో చెప్తాను. తెలంగాణలో రెడ్డి పాపులేషన్ ఎంత అండి? సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 14,75,000. వీళ్ళైతే లెక్కలు చెప్పలేము. మన కులగణన చేసిన కానీ లెక్కలు బయటకు తీస్తే బొక్కలు ఇరుగుతాయని బయట పెడతారు. 14,75,000. వీళ్ళకి జనాభా 4%, 4.06. వీళ్ళకి న్యాయబద్ధంగా రావాల్సింది ఎంత? వీళ్ళకి జనాభా దామాషా ప్రకారం రావాల్సిన సీట్లు 71 రెడ్డిలకు. కానీ వచ్చినాయి 578. లాభం ఎంత? 507. ఎవరి సీట్లు ఎవరు తింటుండండి? మా సొమ్ము నువ్వు తింటున్నావు, నీ సొమ్ము నేను తింటున్నాను. వెలుమలు ఉన్నారు. వీళ్ళ పాపులేషన్ 0.28, 1,02,000 జనాభా. వీళ్ళకి న్యాయబద్ధంగా రావాల్సిన సీట్లు అప్పటి నుంచి ఇప్పటిదాకా 51 నుంచి ఇప్పటిదాకా రావాల్సిన సీట్లు 5. వీళ్ళు ఎన్ని గెలుచుకున్నారు? 148 గెలుచుకున్నారు. లాభం ఎంత వాళ్ళకు? 143. ఇక మరి మన సీట్లని మనమే వాళ్ళకు ఓట్లేసి గెలిపించి రాజ్యాధికారంలో కూర్చోబెట్టి మాకు పనులు జరుగుతలేవంటే ఎట్లా జరుగుతాయి? తెలంగాణలో మేజర్ కులాలు, ఇంతకుముందు విశ్వకర్మ తమ్ముడు మాట్లాడాడు, దాదాపు 9 లక్షల జనాభా ఎంత అంటే 63,000. అరే మీరు అందరూ రకరకాలు చెప్తారు కానీ కాదు, ఇది సమగ్ర కుటుంబ సర్వే 3,60,00,000 జనాభాకు కరెక్ట్ చేయాలి అని చెప్తారు. సో 9,63,000 వీళ్ళ దగ్గర ఎమ్మెల్యే అయింది ఒకే ఒక మనిషి, మధుసూదనాచారి 2 సార్లు అయింది. ఇంకెవరైందండి? మరిగా మనం ఎందుకంటే జనాభా ఉండడం వల్ల ప్రయోజనం ఏముంది? రాశి ఉంటే లాభం ఏంది? భాష లేకుండా 1,00,000 మంది ఉన్నోడేమో, 1,00,000 జనాభా ఉన్నోడేమో వాడు 148 సీట్లు తెచ్చుకుంటే 10 లక్షల జనాభా దాదాపు ఉన్నోడు 2 సీట్లు తెచ్చుకుంటాడు. అంటే 2 సార్లు అయింది కాబట్టి 2. అంటే ఇది తెలంగాణలో నడుస్తున్న సామాజిక న్యాయం. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి మన ఇంప్రూవ్ అయిందంటే కాలేదు. రెడ్డిలు పెరిగిళ్ళు ఎమ్మెల్యేలు, వెలిమలు పెరిగిళ్ళు ఎమ్మెల్యేలు, బీసీలు తగ్గిళ్ళు. మరి దీన్ని ఏమంటారంటే తెలంగాణ వచ్చి న్యాయం జరిగిందంటారా, బీసీలకు జరగలేదంటారా? నామినేటెడ్ పోస్టులలో చెప్తే కదా ఇప్పుడు 58 కార్పొరేషన్లలో మొత్తం వాళ్ళు ఒకటే కులం వాళ్ళు 28 మందిని నింపుకున్నారు. ఐఏఎస్ ప్రమోషన్లు ఇచ్చింది 8 పోస్టులలో. అలా ఒక్క పోస్టు బీసీకి వచ్చింది, ఎందుకంటే ఆమె కేటీఆర్ దగ్గర పనిచేసింది. దాని కొరకు ఆమె ప్రమోట్ చేసింది. 7 పోస్టులు వీళ్ళకి వచ్చింది. సిటీ సరౌండింగ్ 18 మంది ఆర్డీఓలు ఉంటారు.
సిటీ సరౌండింగ్. ఈ 18 మంది ఆర్డీఓలల్లా 16 మంది రెడ్డిలు. ఏం రాజ్యం స్థాపించినామండి మనం? మీరు చూడండి, మీరు ఆర్డీఓ ఎవరు చేయగల అందుకుని ఎవరు మరిగా చుట్టుపక్కల 18 మంది ఆర్డీఓలు ఉంటే 16 మంది ఒక కులంకి ఇస్తారు. ఐఏఎస్ ప్రమోషన్లన్నీ మీకే, పోలీస్ పోస్టులన్నీ మీకే. మరి బీసీలకు ఏమి ఇస్తారా? వీళ్ళేమో ఊరికే ఓట్లు వేయడానికి ఏమన్నారా? వీళ్ళకి ఏమన్నా అధికారాలు ఏమన్నా ఉన్నాయా లేవా? సో అది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను కేవలం ఈ రాజకీయ రంగము నామినేటెడ్ పోస్టుల గురించి చెప్తున్నాను. ఇక పోతే ఆర్థిక రంగం గురించి మాట్లాడతాను. తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలు లబ్ధి పొందలేదు. బీసీలు కాకుండా ఈ రైతు అనే పేరు మీద ఆధిపత్య కులాలు లబ్ధి పొందారు. ఒక రైతును నరేషన్ జనరేట్ చేసి రైతులకు కులం లేదు అందరూ ఒకటే అని చెప్పి ఈ బీసీలను ఎండబెట్టి వాళ్ళ కులాలకు డబ్బులు ఇచ్చుకున్నారు. తెలంగాణ వచ్చినాక 2019 నుంచి ఇప్పటిదాకా 75,000 కోట్ల రైతు బంధు ఇచ్చారు. ఆ 75,000 కోట్లు ఎవరికి పోయిందండి? బీసీలకు ఉన్న ల్యాండ్ ఎంత? రైతు బంధు మీద ఇవాళ తెలంగాణలో 1,75 లక్షల సాగు అయ్యే భూమి ఉంటే అందులో 35 నుంచి 40% మోసీలకు ఉంది. అనేకమైనటువంటి రైతు పోరాటాలు, భూ పోరాటాలు తెలంగాణలో జరిగినాయి. చాలా మంది ఉన్నారు. కానీ భూమి కొరకు మనం పోరాడినాం. తెలంగాణ ప్రజలను పీడించింది నిజాం కాదు, మీరు వాస్తవాలు తెలుసుకోవాలి. నినాకముడనే నైజాం విమోచన దినం జరిగింది. మనల్ని పీడించింది ఇక్కడ ఉండే రెడ్డి వెల్మ వర్గాలు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కాదు పీడించింది. వాళ్ళ నిజాం పేరు మీద ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్నటువంటి బహుజనులను ఎంత గోసబెట్టిందో మనం మాటల్లో చెప్పలేము. మీరు కావాలనుకుంటే ఒకసారి సినిమా చూడండి, మా భూమి అని, గౌతమ్ బుద్ధ్ నిర్మించిన సినిమా. ఆ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. పాలుగారే పసిగాడ నువ్వు అని పాట పాడుతుంటే మనసు ద్రవిపోతుంటుంది. అరే అట్లాంటి విధవులకు తెలంగాణ మనం దీంట్లో భారత యూనియన్లో కలిసినా మళ్ళా వాళ్ళదే రాజ్యం వచ్చి, తెలంగాణను ఆంధ్ర పెత్తందారుల కులాల నుంచి బయటకు దిద్దాం అనుకుంటే మళ్ళా వాళ్ళకే రాజ్యం. ఏమో తెలంగాణ వాళ్ళకి ఎప్పుడు వస్తుంది రాజ్యం? ఎందుకు రాజ్యం ఎందుక మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ క్రూరంగా అనిపివేసినటువంటి కులాలు ఇవి రెండు. నేను సాధారణంగా బీఆర్కే అని చెప్తూ ఉంటాను. బీఆర్కే కులాలంటే వేలుమ, రెడ్డి, అమ్మ. సో నేను లాస్ట్కి చెప్తాను బీఆర్కే డెఫినేషన్ ఏంటి. సో బీఆర్కే కులాలు. సో మరి భూమి, రైతు బంధు, ఇప్పుడు రైతు బీమా అంటున్నాం, రైతు భరోసా అంటున్నాం. 75,000 కోట్లు పంచితే వాళ్ళకి నా లెక్క ప్రకారం 40% పోయిందంటే 30,000 కోట్లు వాళ్ళకి పోయింది. నెక్స్ట్ రైతు రుణమాఫీ 58,000 కోట్ల రుణమాఫీ చేశారు తెలంగాణ వచ్చిన తర్వాత. 58,000 కోట్లలో బ్యాంకులు ఏమన్నా మాకు రుణాలు ఇచ్చినాయా? మాకు ఎంత ఇస్తాయండి? బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 50% వాళ్ళే తీసుకున్నారు, 60% వాళ్ళకి. దాదాపు 30,000 కోట్లు వాళ్ళకి అందరూ పోయింది. తర్వాత మీకు కరెంటు, ఫ్రీ కరెంటు సంవత్సరంకు 14,000 కోట్లు పోతున్నాయి. అసలు మాకు 20 లక్షల కుటుంబాలకు భూమి లేకపోతే మాకు మీరు ఎవరికి ఫ్రీ ఇస్తే నాకేందండి? నాకేమి ఇచ్చినాను? రకరకాల కులాలు మన రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టినాం వాళ్ళతో, సంచార జాతి. ఎంత బాధ ఇస్తుందండి వాళ్ళని చూస్తే. వాళ్ళకి 17 కోట్లు అంట. అది కూడా ఎందుకు? మీరు సీఎం ఆఫీస్లో రోజు చాయ్ బిస్కెట్లు తింటారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, నెలకు 18 కోట్ల ఖర్చు అయింది. మరి ఇలా 10 ఏళ్ళలో 18 కోట్లు ఖర్చు పెట్టారా? నువ్వేమో ఒకవైపు రైతు బంధు అంటావు, ఇదంటావు. ఇదే రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కొత్తలో ఏమన్నాడు, అందరికీ మేము 5 ఎకరాలకు రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు, మళ్ళీ ఎందుకు ఇస్తున్నాడు అంటే వాళ్ళ వర్గాలకు ఇచ్చుకోవాలి, వాళ్ళ వర్గాలకు లాస్ చేయదు. ఇలా 30%, 40% భూములు వాళ్ళే ఈ రోజు కూడా. కాబట్టి వాళ్ళు ఇచ్చుకుంటుంది, మనం అడుగుతలే. మనం అనుకుంటున్నాం మనకి 2 ఎకరాల భూమి ఉంది, 10,000 పడ్డాయి, అమ్మ చాలని మనం అనుకుంటున్నాం. నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, 80 ఎకరాలు, 90 ఎకరాలు బట్టి గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టలకు కూడా రాసుకొని ఎకరానికి 12 చొప్పున 8 లక్షలు, 9 లక్షలు వస్తుంది. మీరు రంగారెడ్డి అతనే. మరి ఇది పరిస్థితి. అందుకే తెలంగాణ వచ్చి బీసీలకు ఏమి ఇయ్యలేదు. అటు ఆర్థిక పరంగా తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇవాళ మొత్తం తెలంగాణలో 23 కార్పొరేషన్లు ఉన్నాయి కులాల పేరు మీద. అంటే బీసీ కార్పొరేషన్, ఎంబీసీ తీసేస్తే 21 కులాల కార్పొరేషన్లు. లాస్ట్ ఇయర్ 21 కలిపి
800 కోట్లు ఇచ్చాడు. ఒక్క రూపాయి రిలీజ్ చేయలేదు. చైతన్యం లేదా వీళ్ళకి? మరి తెలంగాణ ఎందుకు కొరకు వచ్చింది? ఎవరి కొరకు వచ్చింది? కాకులను కొట్టి గద్దలకు వేయడానికి ఇచ్చామా, లేదా గద్దలను కొట్టి రాబందులకు వేయడానికి ఇచ్చామా? సో ఇది పరిస్థితి. సో నెక్స్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వారు 3 మాటలు చెప్పింది. నీళ్లు, నిధులు, నియామకాలు. నేను ఇట్లా మొదలు నిధుల గురించి చెప్పిన, నెక్స్ట్ నియామకాలు. తెలంగాణలో 4,99,000 ఉద్యోగాలు ఉన్నాయి. అందులో 61% ఫిలప్ అయినాయి, మిగతా అన్ని ఖాళీ. ఇది నేను చెప్పింది కాదు, పిఆర్సీ చెప్పిన రిపోర్ట్. పిఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్. దాని ప్రకారం 4,91,000 ఉద్యోగాలలో మనకు 61% ఫిలప్ అయింది. ప్రతి 1000 మందికి 14 ఉండాల్సిన దగ్గర 8.5 మంది ఉన్నారు. సరే, స్టాటిస్టిక్స్ ఓకే. నేను చెప్తున్నా ఏంటంటే, మరి నియామకాలను నువ్వే చెప్తేవి, ఏం చేసినావు నువ్వు ఉద్యోగాల ఫిలప్? కేటీఆర్ ఘంటాపథంగా చెప్తాను, నేను 10 సంవత్సరాలలో మేము 2 లక్షల ఉద్యోగాలని 1,65,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మీ ఇంట్లో డబ్బులా, మీ సొంత డబ్బులా, మీ సొంత ఉద్యోగాలు? నువ్వు ఇంటికొక ఉద్యోగం చేస్తామని చెప్పి, ఉద్యోగం ఇస్తామని చెప్పి తెలంగాణలో మాట్లాడి అధికారంలోకి వచ్చి మీరు 1,65,000 10 ఏళ్ళలో నింపితే, ఈ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన సంవత్సరంలో నింపుతామని గత సంవత్సరం వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఒక 60,000. ఇక వీళ్ళేం నోటిఫికేషన్ ఇచ్చిన అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బహుజనుల మీద ఎవ్వరికి ప్రేమ లేదు. ఇవాళ తెలంగాణలో నిరుద్యోగం ఎట్లుందని చెప్పి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక సర్వే చేశారు, ILO. దాని ప్రకారం చూస్తే తెలంగాణలో ఎస్సీలలో 35%, ఎస్సీలలో, ఎస్టీలలో 34%, బీసీలలో 28% ఉంది, ఓసీలలో 24%. అరే ఓసీలలో ఎటో తగ్గుతాయా? ఇది నేను చెప్పే రిపోర్ట్ కాదు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO రిపోర్ట్ 2022. కావాలంటే చెక్ చేసుకోండి ఆన్లైన్లో. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి మనం పూర్తిగా ఆధిపత్య కులాలకు, అగ్ర కులాలకు బానిసలుగా మారినాం తప్ప మనం ఏమి లబ్ధి పొందలేదు. తెలంగాణ వాడంటా నేను 90 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినా, ఇది పెట్టినా. మరి బాబు, నీ స్కూళ్ళ గురించి మాట్లాడతా. నువ్వేం మాట్లాడినావు లాస్ట్ టైం? KG to PG ఉచిత విద్య అన్నావు. తెలంగాణలో 2014 ఈ రోజుకు పోలిస్తే ప్రభుత్వ స్కూళ్ళ సంఖ్య తగ్గింది. ప్రైవేట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎంతమంది ఉన్నారు లెక్క తీస్తే, ప్రైవేట్ స్కూళ్ళు 12,000, గవర్నమెంట్ స్కూళ్ళు 28,000, మొత్తం కలిపి 40,000, 42,000 ఉంటాయి. 28,000 మొత్తం 71 లక్ష విద్యార్థులు ఉంటే ఇందులో 61% విద్యార్థులు ప్రైవేట్లో చదువుతారు. నన్ను తెలంగాణ వచ్చి ఏం సాధించినావా KG to PG అని? ఒకటి, తెలంగాణలో మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీస్ 2018లో ఇదే పెద్ద మనిషి చేసి, ఇవాళ తెలంగాణలో మొత్తం 36 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 36 యూనివర్సిటీస్లలో 19 యూనివర్సిటీలు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి, 17 యూనివర్సిటీలు గవర్నమెంట్లో ఉన్నాయి. ఎంతండి? 7 సంవత్సరాలు కాలే 2018 ఇప్పటికి 19 యూనివర్సిటీలు వచ్చినాయి ప్రైవేట్ సెక్టర్లో. ప్రైవేట్ సెక్టర్లో ఉండే యూనివర్సిటీలల్లో రిజర్వేషన్ లేదు ఉద్యోగాలను నియమించుకునే దాంట్లో. రెండోది, అడ్మిషన్లలో కూడా రిజర్వేషన్. ఇంకోవైపు గవర్నమెంట్లో ఉన్న 17 యూనివర్సిటీలలో గత 11.5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం నింపలే. వీడు నింపలే, వాడు నింపలే. కాలం వెలుపుచ్చుకుంటూ వస్తుంది కాకమ్మ కథలు చెప్పి. అంటే అమ్మ అడుక్కొని ఏదో అన్నం పెట్టదన్నట్టు బీసీలను, ఎస్టీలను వస్తే ఎట్లా దొక్కుతున్నారని చెప్తున్నాడు. వాడేమో ప్రైవేట్ యూనివర్సిటీ, వాడి కులస్తులతో మొత్తం నింపేసుకుంటాడు. హాస్పిటల్స్ అంతే, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 28 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అన్ని వాళ్ళే, ఒక 2 తప్ప. మరి తెలంగాణ వచ్చి బీసీలకు ఏమొచ్చింది, బహుజనులకు ఏమొచ్చింది? ఏం రాలే. మనం అంతకుముందు ఉన్న స్వేచ్ఛను కూడా కోల్పోయాం. ఇవాళ తెలంగాణ వచ్చి బీసీలకు ఏం చేయలే. బీసీలు ఇంకా బానిస శృంఖలాల్లో ఇంకా ఎక్కువ చిక్కుకొని పోయింది. నేను కేవలం ఒక 3-4 రంగాలే చెప్పినా. నేను ఇందులో నా బుక్లో ఒక 25 రంగాల గురించి రాస్తాను. మళ్ళీ బీసీల శాతం ఏంటి, ఎంతవరకు ఉన్నారు ఏంటంటే 25 రంగాలు అంటే సిమెంట్ రంగం కావచ్చు, తర్వాత మన ఎక్సైజ్ కావచ్చు. ఎక్సైజ్ గురించి చెప్తే కూడా 18 డిస్టిలరీస్ ఉన్నాయి, ఒక వైనరీ ఉంది, 5 బ్రీవరీస్ ఉన్నాయి. 18 ఒకటి 19, 24 ఒక్కటి కూడా బీసీలకు సంబంధించింది కాదు.
బీసీలు ఎస్సీలు ఎస్టీలు కేవలం తాగడానికి పనికొస్తారు, మత్తులో మనల్ని ముంచేస్తారు. నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనకు వీరంటారు ఆ డైలాగ్ వాడిదే ఏంటంటే, బీసీ ఎస్సీ ఎస్టీలకు మందు చూపు లేక మందు చూపు ఉంది కానీ ముందు చూపు లేదని. అంతేనా? మనకు మందు చూపే కానీ ముందు చూపు లేదు, అది పరిస్థితి. 45,000 కోట్ల ఆదాయం వస్తుంది స్టేట్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం. మరి ఏమన్నా నువ్వు కూడా మాకు అంతా ఖర్చు పెట్టలేవు కదా, మేమే గవర్నమెంట్ నడుపుతున్నాం కదా 45,000 కోట్లు ఇచ్చి. ఎవరిని నడుపుతుండ్రు? 45,000 కోట్లు ఒక్కటి కాదు రెండు కాదు. తెలంగాణలో ఎక్సైజ్ ద్వారా తాగి 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 రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఇస్తున్న డబ్బులు. అదే చెప్తున్నా కదా. అట్లాంటి 25 రంగాలు రాసిన. సాంస్కృతిక రంగం, సాంస్కృతిక రంగం అంటే సినిమాలు. స్టూడియోలు ఎవడి పోయా? అన్ని స్టూడియోలు వాడే, హీరోలు ఎవడు వాడే, డిస్ట్రిబ్యూషన్ వాడే, ప్రొడ్యూసర్ వాడే. తెలంగాణ వచ్చినాక ఇంకొకరిని ప్రమోట్ చేసుకున్నారు, ఎందుకంటే వెల్మోడ్ లేడని చెప్పి ఆ విజయ్ దేవరకొండ పెట్టుకున్నారు. మరి మాకేముంటుందే? అంతకుముందు మనకు పైడి జయరాజ్ అని ఒకతను ఉంటుండే, శంకర్ జయకిషన్, వీళ్ళంతా కూడా తెలంగాణ వాళ్ళు. ఢిల్లీలో పోయి శాసించారు. పైడి జయరాజ్ అని 1940s లో బాలీవుడ్ హీరో. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే మొత్తం ముంబై షేక్ అయిపోయింది. పైడి జయరాజ్ తెలంగాణలో ఆయనకు అసలు స్థానం కూడా లేదు, ఎవరికి తెలియదు. పైడి జయరాజ్ గురు. శంకర్ జయకిషన్ మ్యూజిక్ డైరెక్టర్, ఎన్ని సినిమాలు చేసిండండి ఆయన. పృథ్వీరాజ్ కపూర్, మన విశారదన్ గారు చెప్తున్నారు. అంటే తెలంగాణలో ఉన్న కుల వివక్షత వలన మనం ఎవరిని కూడా ఎదగకుండా వాళ్ళు ఆధిపత్య కులాల వాళ్ళు అడుగుకుంటున్నాం. అది ఇక్కడ జరుగుతుంది. ఒకవైపేమో సాంస్కృతిక రంగం మనం పనికిరాం, మనం అంతా ఏంటంటే విలన్ పాత్రలు, సైడ్ క్యారెక్టర్స్ దీనికి ఇస్తారు తప్ప హీరో క్యారెక్టర్స్ మనకు రావు. సో మేమేమంటున్నామంటే, ఇవన్నీ పోవాలంటే మనం ఏం చేయాలి? రాజ్యాధికారం మనకు రాకపోతే మనం ఏమి చేయలేము. అందుకని నేను ఎక్కువ చెప్పదలుచుకోలే, కొద్దిగానే ముగిస్తున్నా. రాజ్యాధికారం రావాలి. తెలంగాణలో ఏంటంటే మనకు బీసీ సంఘాలు ఎక్కువ ఉన్నాయి, అవి ఒక దిక్కుమాలిన వెలువడి పడ్డది. తమిళనాడులో పోతే 10 బీసీ పార్టీలు ఉన్నాయండి, 10. డిఎంకే కావచ్చు, ఏడిఎంకే కావచ్చు, పిఎంకే కావచ్చు, ఇంకా రకరకాల పార్టీలు ఉన్నాయి. పిఎంకే పార్టీ 1 year కమ్యూనిటీ, 30 లక్షల జనాభా, 10 కోట్ల తమిళనాడు జనాభా, 9.5 crores 7.5 crores. వాళ్ళ రామదాసు ఎప్పుడైనా ఈ పార్టీతో ఆ పార్టీతో పొత్తులు పెట్టుకుని గెలుస్తుంటాడు, రాజ్యాధికారంలో ఉంటాడు. ఇక్కడ 30 లక్షల జనాభా లేవా? 3.5 లక్షల జనాభాలో ముదిరాజులు వచ్చేసి 24 లక్షలు, 24,70,000. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంతమంది అండి? 24 లక్షల జనాభా. ఆధిపత్య కులాలు మీరంతా 10% అంటుండ్రు. 10% కాదు, 5% మీరు అర్థం చేసుకోవాలి. ఎట్లా అని చెప్తాను. రెడ్డిస్ ఎంత చెప్పినా 14,70,000. వెల్మల్ ఎంత 1,02,000. కమ్మాలు ఎంత 3,50,000. ఎంత అయిందండి? 15, 18. ఇక వీడు బ్రాహ్మణ్స్ ఎంత ఉన్నారు? 3 లక్షలు. వైశ్యాస్ ఎంత ఉన్నారు? 3 లక్షలు. 24 లక్షలు. మరి 3.5 కోట్ల జనాభాలో 24 లక్షలు అంటే ఎంత అవుతుందండి? 10% అవుతా? 5% వాడు వీళ్ళు 24 లక్షలు, వీళ్ళు ఒక్కొక్కరు ఉంది మేము మొత్తం కలిసి, వాడికేమో ఒక ఎమ్మెల్యే ఉంటుంది. ఇది కదా తెలంగాణలో జరుగుతున్నటువంటి సామాజిక దోపిడీ, రాజకీయ దోపిడీ, ఆర్థిక దోపిడీ, సాంస్కృతిక దోపిడీ. సో ఇవన్నిటిని మనం తట్టుకొని రేపు మనం ఎదగాలంటే రాజ్యాధికారం ఒకటే మార్గం. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? డెమోక్రసీలో రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం అన్నారు. కాబట్టి అంబేద్కర్ గారు చెప్పిన మాట ప్రకారము రాజ్యాధికారం తెచ్చుకోవాలి. అందుకే తమిళనాడులో అనేకమైన పార్టీలు ఉన్నాయి. ఇవాళ బీహార్ పోతే, బీహార్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆడ 4-5 చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, మామూలు పార్టీలు, సంచార జాతుల పార్టీలు. అది వికాసశీల్ ఇన్సాఫ్ పార్టీ అంటారు, విఐపి. ముఖేష్ సహాని పెట్టాడు. లాస్ట్ టైం 3 సీట్లు 4 సీట్లు గెలుచుకున్నారు. వాళ్ళంతా నిషాదులని సంచార జాతర, పెద్ద జనాభా కూడా లేదు, అయినా వాళ్ళు 4 సీట్లు గెలుచుకున్నారు ముఖేష్ సహాని. అట్లనే ఎల్జేపీ ఉంది, రామ్ విలాస్ పాస్వాన్, వాళ్ళ జనాభా ఎంత ఉంది? ఆయన ఇప్పుడు కూడా పార్లమెంట్లో ఉంటాడు. యూపీ పోతే అప్నాదల్, సోనియాల్, అనుప్రియ పటేల్ కేంద్ర మంత్రి. తర్వాత మీకు బీహార్ ముఖ్యమంత్రి గురించి చెప్పాలి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుయిరి కులం, కుయిరి. ఉప ముఖ్యమంత్రి వచ్చి సామ్రాట్ అశోక్, ఏదో పేరుంది, సరే అది కరెక్ట్ పేరు కాదు, బట్ సంథింగ్. వాళ్ళేమో కుయిరి క్యాస్ట్.
కురిమి వీళ్ళు పోయి ఇద్దరు మూల పురుషులు రామ్ లక్ష్మణ్. సో వీళ్ళిద్దరు కలిపి రామ్ లక్ష్మణ్ ఫార్ములాతో 8% జనాభా బీహార్లో 8% జనాభాతో కోయిరి కూర్మి కలిసి ఎన్నికలలో పోటీ చేస్తే బీహార్లో ముఖ్యమంత్రి ఎవడంటే ఇవాళ నితీష్ కుమార్. అది పరిస్థితి. మరి మన దగ్గర ఎందుకు లేదండి? ఎంతసేపు ఈ 3 పార్టీల జెండాలు మోయడానికి సరిపోతామా? సో మేము కోరేది ఏంటంటే ఇంకా చాలు, ఇప్పటిదాకా చాలా రోజులు మోసినాం, ఇంకా మోయడానికి మనం సంసిద్ధంగా లేము. కాబట్టి మేము కోరుతున్నాం ఏంటంటే బీసీ ప్రజలను మీరు కొంత చైతన్యవంతులు కండి, ప్రశ్నించడం నేర్చుకోండి. పిచ్చులలాగా జెండాలు మోసుకుంటూ వాళ్ళకి జిందాబాద్ అని తిరగకండి. ప్రశ్నించండి, చదవండి, సాహిత్యం తెలుసుకోండి. ఏం జరిగింది? ఎవడబ్బ సొమ్మాయ? ఎవడబ్బ సొమ్మని ఎవరు తింటుంటే చెప్పు. కోట్ల రూపాయలు రైతు అనే పేరు మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు పంచుతున్నావు. ఇవాళ కరెంటు మాపి వాడికి అన్ని వాళ్ళకే కదా. మరి పేదవానికేమో ₹1 ఎక్కువ పోనీ ఇస్తే మరి మాకు కూడా ఇవి కదా. సో ఇది జరుగుతున్నటువంటి అంశం సోదరులారా. సో నేనేం చెప్తున్నానంటే ఇంకా మనం బానిసలుగా బతకడానికి మనం ఇష్టపడకూడదు. మీరు ఇంకా అగ్రకులాల ఆధిపత్య కులాల చేతిలో బానిసలుగా బతకాలనుకుంటే అది మీ ఇష్టం. తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ వచ్చినా వాళ్ళ దాంట్లో ఆధిపత్య కులాల వాళ్ళే నాయకత్వం వహిస్తున్నారు. ఇవాళ మరొకళ్ళు వస్తున్నారు, బీసీల పార్టీ పెడతారట కానీ ఆమె వెల్మ దొరసాని. అరే బీసీల దగ్గర ఆ రాజకీయ నాయకత్వం లేదా? నువ్వు నిజంగా బీసీల మీద అంత ప్రేమ ఉంటే మా నాయకత్వంలో పనిచేయి, మేమే ఆహ్వానిస్తాం. మరి దానికి కొంతమంది జై జయ అని తిరుగుతున్నారు. ఇక 42% రిజర్వేషన్ గురించి నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడదలుచుకోలే, కొంత వేరే పని ఉంది. 42% రిజర్వేషన్ అది ఇచ్చింది కాదు, సచింది కాదు, వీళ్ళతోటి కాదు. మాట్లాడితే ఏదో మేము రిజర్వేషన్ గోడలు బద్దలు కొడతాం. మరి నువ్వు బద్దలు కొట్టురా బాబు, మేమే మీ రాజ్యాధికారం బద్దలు కొడతామని చెప్తున్నా. ఇంకా సార్ ఓపిక నశించింది. రాజ్యాధికారం మేమే బద్దలు కొట్టి మాది మేము తెచ్చుకొని మేము చేసుకుంటాం. మీకు అవసరం లేదు, మీకు శ్రమ లేదు. మీకు నేను ఇంతకుముందు చెప్పిన వీఆర్కే కులాలని, వీఆర్కే కులాలంటే వెల్మారెడ్డి కమ్మాని. ఇక వీఆర్కే కులాలకు మనం వీఆర్ఎస్ ఇద్దామా వద్దా? ఇంకా వాళ్ళని పోదామా? అందుకే చెప్తున్నా, వీఆర్కే కులాలకి ఇక వీఆర్ఎస్ ఇచ్చేద్దాం చాలు. ఇప్పటి వరకు వాళ్ళని మోసింది చాలు. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చైతన్యం కాకుండా పోరాడకుండా దేన్ని కూడా సాధించుకోలేము. పోరాట మార్గమే అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుంది. కాబట్టి బీసీలు కార్యాచరణ ప్రణాళిక వేసుకుని పోరాటానికి సంసిద్ధం కావాలి. అప్పుడే సమాజంలో మార్పు అనేది జరుగుతుంది. మీకు తెలుసు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 4,000 మంది అమరులైన్లు. 4,000 మందిలో అత్యధికంగా కూడా బీసీ ఎస్సీ ఎస్టీదే. తీసుకుపోయి మళ్ళా వాడికే రాజ్యాధికారం అప్పచెప్పినాం సాయుధ రైతాంగ పోరాటంలో. మొన్న తెలంగాణలో 1400 అమరులైన్లు మళ్ళా వాళ్ళకే ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు ఇంకొక దొరసాన్ని వచ్చేసి నేను బీసీలకు నాయకత్వం వేస్తుంటే మళ్ళీ మీరు వాళ్ళకి అప్పచెప్తాను. కాబట్టి అవన్నీ రానియకుండా మీరు చైతన్యవంతం కావాలనేదే మా విశారదన్ గారి యొక్క ప్రయత్నం. సో అందుకే వారు చాలా సందర్భాల్లో మా అందరినీ కూడా కలుపుకొని వెళ్తున్నాడు. సో మేము కూడా చెప్పేది ఒకటే, ఇంకా చాలు. మీరు ఎవ్వరు మాకు 42% రిజర్వేషన్ ఇచ్చుడదు, మీరు రిజర్వేషన్ కూటమి బద్దలు కొట్టుడదు. అదేదో మేమే మీ రాజ్యాధికారాన్ని బద్దలు కొట్టుకుని తెచ్చుకుంటాం, మీ వీఆర్కే కులాలకు వీఆర్ఎస్ ఇద్దాం, ఆ దాంతో మనం ముందుకెళ్దామని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వదనాలే జీపీఎస్హెచ్ జేఎస్సీ, వదనాలే జీపీఎస్హెచ్